ప్రతిసారి మనం తెలిసిందే తెలుసుకుంటూ ఉంటాం, విన్నదే వింటూ ఉంటాం. అదే జరగాలి. తెలిసిందే మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి, విన్నదే మళ్ళీ మళ్ళీ వినాలి, ఆలోచించిందే మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి, తెలుసుకున్నదే మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి, మాట్లాడిందే మాట్లాడుతూ ఉండాలి. అలా చేస్తుంటే మనకి కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఒకటే శ్లోకాన్ని ఎన్నిసార్లు వింటామో అన్ని కొత్త అర్థాలు మనకి వస్తాయి. ఒకటే పుస్తకాన్ని ఎన్నిసార్లు చదువుతామో అంత బాగా మనకి అర్థమవుతూ ఉంటుంది. అది ఒకటే మాట, ఒకటే వాక్యం ఎన్నిసార్లు వింటుంటామో అన్ని రకరకాలుగా మనకి అర్థాలు అవుతుంటాయి. సో బాగా విందాం, బాగా చదువుదాం, ఎక్కువగా మాట్లాడదాం, ఎక్కువగా తెలుసుకుంటూ ఉందాం. ప్రతిరోజు ఉన్నది ఈ చర్యల కోసమే. ఈరోజు మనం చేస్తున్న దాని గురించే ఒక 3 పాయింట్లుగా చెప్పడం జరుగుతుంది. మనం తెలుసుకున్నదే ఒక 3 పాయింట్లలో ఈరోజు నేను చెప్తాను. ఆ 3 పాయింట్లు ఏమిటో మనం తెలుసుకుందాం. ఆ 3 పాయింట్ల గురించి కూలంకషంగా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. మన పిఎస్ఎస్ఎంలో 3 పాయింట్లు ఉన్నాయి. ఈరోజు ఈ 3 పాయింట్ల గురించి వివరాలన్నీ తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ధ్యానము. అన్ని సమస్యలకు పరిష్కారము ధ్యానము. ఇది మొట్టమొదటి పాయింట్. అది తెలుసుకోవడానికే కొన్ని జన్మలు పడుతుంది. ఎన్నో జన్మల తర్వాత ఈ జ్ఞానం వస్తుంది. ఏంటి అయ్యా జ్ఞానం అంటే, నాయన అన్ని సమస్యలకు ధ్యానమే పరిష్కారము, అన్ని ప్రశ్నలకు ధ్యానమే సమాధానం అని ఈ యొక్క జ్ఞానం రావడం కోసం కొన్ని ఎన్నో జన్మలు పడుతుంది. ఫస్ట్ పాయింట్ దగ్గర రావడానికి కోసమే. మన దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 3 పాయింట్లు ఉన్నాయి. మొట్టమొదటి పాయింట్ ఏంటి? అన్నిటికీ ధ్యానమే మూలము. నువ్వు దేన్ని వెతుకుతున్నావయ్యా అంటే నీకు తెలియకుండా నువ్వు ధ్యానాన్నే వెతుకుతున్నావు. అన్నీ ఉన్నా కూడా నీకేది లోపించిందయ్యా అంటే ధ్యానమే లోపించింది. నీ వెతుకులాట దేనికోసమయ్యా అంటే ధ్యానం కోసమే. అది నీకు తెలీదు. అది క్రమక్రమంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు నీకు అర్థమవుతుంది, ఓహో ధ్యానమేనా అన్నిటికీ, అన్ని సమస్యలకు పరిష్కారము, అన్ని ప్రశ్నలకు సమాధానము, ఓహో ఇద్దా సంగతి అని నీకు ఒక బల్బు వెలుగుతుంది. 3 పాయింట్లు ఉన్నాయి, 3 బల్బులు వెలగాలి. మొట్టమొదటి బల్బు ఏంటంటే ధ్యానం దగ్గరకు వస్తాం మనం, మిగతా అవన్నీ వదిలిపెట్టేసి. మిగతా ఏమేమి ఉన్నాయో ధ్యానం కాకుండా వాటన్నిటిని వదిలిపెట్టేసి ధ్యానం దగ్గరకు వస్తాం. మొట్టమొదటి పాయింట్లో నాకు ధ్యానం కావాలి. అంతవరకు ఏముంటుంది? నాకు అమ్మాయి కావాలి, నాకు అబ్బాయి కావాలి, నాకు డబ్బు కావాలి, పేరు కావాలి, పదవి కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, సినిమా కావాలి, ఏవో రకరకాలుగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ రియలైజేషన్ కోసం వచ్చామో నాకు ధ్యానం కావాలి, ధ్యానం కోసమే నా వెతుకులాట,
ధ్యానం కోసమే నా ఆరాటము అని ఆ ఫస్ట్ పాయింట్ దగ్గర రావడానికి ఎన్నో జన్మలు పడుతుంది. ఆ తర్వాత మనం సెకండ్ పాయింట్కి జంప్ చేస్తాం. మార్కెట్లో 1001 రకాల ధ్యానాలు ఉన్నాయి. అందరూ ధ్యానం అంటారు. ఒక దగ్గర ఏమంటాడు, నాయన రామధ్యానం చేసుకొని నాయన, రామనామ స్మరణ చేసుకొని నాయన, అంతకన్నా ఇంకేమీ లేదు పో అంటాడు. ఇంకోటి ఏమంటాడు, శివనామం చేసుకో, పంచాక్షరి మంత్రం జపించు. ఇంకోళ్ళు ఏమంటారు, గాయత్రి మంత్రం జపించు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ చెప్తూ పో నువ్వు. ఇంకోటి ఏమంటాడు, నువ్వేం చెప్పక్కదే, నోరు మూసుకుని కూర్చో, రామకోటి రాయి అంటాడు. ఇంకోటి ఏమంటాడు, ఆ యేసు ప్రభువుని నమ్ముకో, అదే ధ్యానం. అంతకన్నా ధ్యానం ఎక్కడ ఉందా? యేసు ప్రభువుని నమ్ముకోవడం కన్నా ధ్యానం ఎక్కడ ఉందో? నీకన్నా పిచ్చే వెర్రా, మేమంతా నమ్ముకున్నాం, బాగుపడ్డా, నువ్వు కూడా నమ్ముకో. ఇంకో చోట ఏమంటారు, ఓం 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 అంటూ కూర్చో నువ్వు, అదే ధ్యానం ఆయన. అంటే ఈ విధంగా ఎన్ని ధ్యానాలు ఉన్నాయో మీరే తెలుసుకో, చెప్పండి. పుర్రెకో బుద్ధి, ఆచార్యుడికో ధ్యానం. నువ్వు అది కాదే ఇది చెయ్యి, ఇది కాకపోతే నీకు ఇంకోటి చెయ్యి, నా దగ్గర 10 ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండిపో. ఏదో ఒకటి లక్కీ లాటరీ తగలకుండా పోతుందా నీకు జాక్పాట్? కనుక ధ్యానం ఉంది, దానికి వస్తారు. కానీ ఏ ధ్యానం? తిరుపతి వెంకటేశ్వర స్వామి ధ్యానమా? కాశీ విశ్వేశ్వరుడు ధ్యానమా? కలకత్తా కాళికామాత ధ్యానమా? కాళికామాత మిగతా వాళ్ళకన్నా తక్కువ ఎక్కువ? ఏ మంత్రం గొప్పది ఏ మంత్రం కన్నా? ఏ తంత్రం గొప్పది ఏ తంత్రం కన్నా? ఈ విధంగా ధ్యానం చేయాలని తెలుసు, కానీ అదేమిటో తెలియదు. అది మళ్ళీ తెలుసుకోవడానికి కొన్ని జన్మలు పడుతుంది. నాయన రకరకాల ధ్యాన పద్ధతులు లేవు, ఒకటే ఉంది, దాని పేరే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస అని. అక్కడ సెకండ్ పాయింట్ జంప్ చేయడానికి మళ్ళీ కొన్ని జన్మలు పడుతుంది. ఎన్ని ఉన్నాయి పాయింట్లు మొత్తం మీద? 3 ఉన్నాయి పాయింట్లు. మొట్టమొదటి పాయింట్ ఏంటి? నువ్వు దేనికోసం వెతుకుతున్నావో నువ్వే తెలుసుకోవడం కోసం. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అంటే ధ్యానం అనే పదం తెలుసుకోవడం కోసం వస్తుంది. ఆ పదార్థం ఏంటో తెలుసుకోవడం కోసం ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత కూడా ఎన్నో జన్మలు ఉంటాయి. దేనికి ఉంటాయంటే అసలు ధ్యానం ఏమిటి, అసలు కాని ధ్యానాల నుంచి అసలు ఇదేమిటి అని తెలుసుకునేందుకు కొన్ని జన్మలు పడుతుంది. ఆనాపానసతి దగ్గరికి వచ్చిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత ఒకనొక జ్ఞాని అసలు సత్యం దగ్గరికి వస్తాడు, అసలు తన దగ్గరికి వస్తాడు, ఆనాపానసతిలోకి వస్తాడు. ఆనాపానసతిలోకి వచ్చిన పిరమణ మాస్టర్లందరికీ నా యొక్క ప్రణామాలు. ఎంత కృషి చేశారో ఎన్ని జన్మల్లో. అయ్య బాబోయ్, ఆ ఎవరెస్ట్ ఎక్కడానికి, ఆ ఎవరెస్ట్ని చేరడానికి, ఆ పర్వతారోహణం చేయడానికి
ఎంత కష్టపడి ఎన్ని జన్మలు ఎత్తి అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అని కొట్టుమిట్టులాడి చివరికి ఆనాపానసతి దగ్గరికి వచ్చారు. దాంతో మనసు శాంతించింది. నాకు కావలసింది దొరికింది, ఆనాపానసతి దగ్గరికి వచ్చాను. పాళీ భాషలో ఆనాపానసతి అన్నారు, మన తెలుగులో అచ్చ తెలుగులో శ్వాస మీద ధ్యాస అని చెప్పుకుంటున్నాం. మొత్తం మీద ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 3 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ధ్యానం అనే పదం దగ్గర రావడం. అంతవరకు పూజ, ప్రార్థన, స్తోత్రము, గానము, జపము, ఓహో, పారాయణము, లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, వరలక్ష్మి పూజ, వినాయకుని పూజ, దుర్గమ్మ వారి పూజ, రామనవమి ఉత్సవాలు, ఉత్తర గీతలో చెప్పబడినట్టు 1,000,000 పూజలు అయితే ఒక స్తోత్రానికి సమానం. ఆ పూజలు చేసి కోటి పూజలు చేసి స్తోత్రం దగ్గరికి వస్తాడు. 1,000,000 స్తోత్రాలు ఒక జపంతో సమానం. ఎన్నో 1,000,000 జన్మల్లో స్తోత్రాలు చేసి జపం దగ్గరికి వస్తాడు. 1,000,000 జపాలు ఒక ధ్యానానికి సమానం. అంటే ఆ ధ్యానం దగ్గర రావడానికి 3 కోట్లు అయిపోయాయి అప్పటికే, ఉత్తర గీత ప్రకారం. నా ప్రకారం కాదు, ఉత్తర గీత ప్రకారం. కోటి ధ్యానాలు అయితే ఒక సమం లయ. ఆ లయం కావడానికి, తాను సర్వాత్మగా వెలుగొందడానికి మళ్ళీ 1,000,000 ధ్యానాలు కావాలి. అంటే ఆ ధ్యానాలు అసలైన ధ్యానం కోసం రావాలి. ఆనాపాన దగ్గర రావడానికి మళ్ళీ 1,000,000 ధ్యానాలు చేయాలి. ఆ ధ్యానము, ఈ ధ్యానము, అలా ఎన్ని ధ్యానాలు చేస్తున్నా మళ్ళీ ఆనాపానసతి దగ్గరికి వచ్చారు. అసలు ధ్యానం దగ్గర రావడానికేమే 3 కోట్ల జన్మలు అయిపోయాయి. అసలైన ధ్యానం దగ్గర మళ్ళీ ఇంకో 1,000,000 జన్మలు వస్తాయి. అంటే ఎంత విస్తారంగా ఉంది చూడండి. ఉత్తర గీత చెప్పింది పాయింట్. మనం భగవద్గీత చదువుతాం, ఉత్తర గీత చదువుతాం. అదేదో తక్కువ గీత అయినట్టు, అదేదో కృష్ణుడు చెప్పనట్టు, వేదవ్యాసుడు చెప్పనట్టు. భగవద్గీతలో తత్పరులైన వాళ్ళందరూ ఉత్తర గీత దగ్గర రావాలి. వచ్చి అక్కడ సత్యం తెలుస్తుంది. 1,000,000 పూజలు అయితే ఒక స్తోత్రం సమానం. మరి పూజలు ఎందుకు చేస్తున్నావు? 1,000,000 స్తోత్రాలు అయితే ఒక జపంతో సమానం. మరి స్తోత్రాలు ఎందుకు చేస్తున్నావు? 1,000,000 జపాలు అయితే ఒక ధ్యానం సమానం. ఎందుకని నీకు జపము? తిన్నగా ధ్యానం దగ్గర రావచ్చు కదా. ఉత్తర గీతలో చెప్పబడింది కదా. ఎందుకు రావటం లేదు నువ్వు? ఏమో సార్, మా తల్లి చెప్పలేదు, నేను చేయలేదు. మా ఇంట్లో ధ్యానం అన్నీ ఇంటా వంట లేవు స్వామి, మేము పూజలు బాగా చేస్తాం స్వామి. ధ్యానం అంతా సన్యాసులు కంటే కదా స్వామి, సంసార్లు కాదంట కదా స్వామి. అయ్యరాయ్, సంసార్లకు పూజలు అంట, సన్యాసులకు ధ్యానం అంట. అంటే ఎన్ని జన్మల తర్వాత ధ్యానం అనే పదార్థం దగ్గరికి వస్తారో మీరే ఆలోచించండి. ధ్యానం దగ్గర వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 1,000,000 జన్మలు అన్నాడు ఆయన. సమోలయ. ఆ రకరకాల వివిధ ధ్యాన పద్ధతుల దగ్గరించి సరి అయిన ధ్యాన పద్ధతికి రావడమే మళ్ళీ ఇంకో ఎన్ని జన్మలు పడుతుందో. ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. నో మంత్రము, నో రామనామము, నో కృష్ణనామము. నాయన వాళ్ళందరూ గొప్పవాళ్ళే, కానీ వాళ్ళ నామాలు వద్దు నాయన.
రూపరహితంగా నామరహితంగా శ్వాస సహితంగా ఉండబోయ్ అని చెప్తోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మాకు తెలుసు రాముడు, మేము కూడా చిన్నప్పుడు రామ భజనలు చేశాం, రామనామ ఉత్సవాలు చేసుకున్నాం మా ఊర్లో మస్తుగా. కానీ ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, ఇక్కడ రామనామం లేదు, ఇక కృష్ణనామం లేదు, గణపతి నామం లేదు, శివుడి నామం లేదు, ఎవడి రూపము లేదు. నామరహితము, రూపరహితము, శ్వాస సహితము. మేము శ్వాస దగ్గరికి వచ్చేసాము ఓయ్. ఇంకా నీ నామాల రూపాలతో నాకు పని లేదు నాయన, చేసి అలసిపోయి ఇక్కడికి వచ్చాను. రామకోటి రాశాను, అలసి సొలసి ఆ అన్నమాచార్యులు అన్నట్టు అలసితి సొలసితి అన్నట్టు, అంటే చేసి అలసి చేసి సొలసి నాయనా అలసితి సొలసితి అన్నాడు అన్నమాచార్యుల వారు. మనం అలసిపోయి సొలసిపోయి ఈ శ్వాస దగ్గరికి వచ్చాం చివరికి అంతిమంగా. నామరహితము, రూపరహితము, శ్వాస సహితము. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. వేమన. కాయపు టూపిలో గని ఉన్నది అన్నమాచార్యుల వారు. ఆ గని దగ్గరకు వచ్చాము మనం. అంటే ఎన్ని జన్మలు పట్టిందో మీరే ఆలోచించండి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, 3 ఉన్నాయి పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ధ్యానము అనే పదం దగ్గర రావడము. మిగతా అన్ని పదాలన్నీ వదిలిపెట్టేసి, మిగతా పదార్థాలన్నీ వదిలిపెట్టేసి ధ్యానం అనే పదార్థం దగ్గర రావడమే ఒక గొప్ప స్టెప్, గొప్ప మలుపు, గొప్ప చరిత్ర. అది గొప్ప జ్ఞానం. పూజలు కాదు నాయన, నేను చేశాను పూజలు. స్తోత్రాలు కాదు నాయన, నేను చేశాను స్తోత్రాలు. జపాలు కాదు నాయన, నేను చేశాను జపాలు ఓయ్. కానీ ధ్యానం నాయన అని ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? ధ్యానమే కరెక్ట్, కానీ ఏ ధ్యానం చేయాలో మరి అర్థం కాదు, గందరగోళంగా ఉందంతా, మార్కెట్ అంతా నిండిపోయి ఉంది. మళ్ళీ ఆ సెకండ్ పాయింట్ దగ్గరికి, ఎన్నో ధ్యానాలు చూశాను ఓయ్, నేను ఎన్నో మఠాలు తిరిగాను, ఎంతోమంది ఆచార్యుల దగ్గరికి వెళ్ళాను, చివరికి శ్వాస మీద దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చినా నాకు హాయిగా ఉంది నాయన అని ఎంతమంది రిపోర్ట్ వింటున్నామో లెక్కే లేదు మనకి. ఆ ఫస్ట్ పాయింట్ దగ్గర చేయడమే కష్టము, తర్వాత సెకండ్ పాయింట్ వాడికి అప్పుడు మనసు శాంతించి, నాయన నాకు తెలిసిపోయింది నేను ఎక్కడ చేరాలో అక్కడ చేరుకున్నాను అని చెప్పేసి సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం మనం. మై డియర్ ఫ్రెండ్స్, అయితే పిఎస్ఎస్ఎం అనేది థర్డ్ పాయింట్లో ఉంది. పిఎస్ఎస్ఎం ఎందుకు వచ్చింది ఏంటంటే ప్రపంచానికి థర్డ్ పాయింట్ చెప్పడం కోసం. ఫస్ట్ పాయింట్ చాలా మంది తెలుసుకున్నారు, సెకండ్ పాయింట్ దగ్గర కూడా చాలా మంది వచ్చారు, కానీ పిఎస్ఎస్ఎం ప్రత్యేకంగా థర్డ్ పాయింట్ చెప్తోంది. థర్డ్ పాయింట్ చెప్పాలా వద్దా? థర్డ్ పాయింట్ వచ్చే సెషన్లో తెలుసుకుందామా? ఇప్పుడే ఓకే, ఎందుకు చెప్పేస్తాను ఎలా గొడవ, మీకు నాకు ఎందుకు కొట్లాడాలి లేవు కదా. ఫస్ట్ 2 పాయింట్లు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకుని ఇక్కడ కూర్చున్నారు, పిఎస్ఎస్ఎంలోకి వచ్చారు. ఇప్పుడు థర్డ్ పాయింట్. మొత్తం ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఫస్ట్ పాయింట్ ఏంటి? ధ్యానము. సెకండ్ పాయింట్ శ్వాస మీద ధ్యాస.
థర్డ్ పాయింట్ ఇప్పుడు నేను చెప్తాను. ఈ థర్డ్ పాయింట్లోనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కూర్చుంది. ఇవాళ టాపిక్ బాగుందా? ఇప్పుడు మూడో పాయింట్ దగ్గరికి వచ్చాం మనం. ఈ మూడో పాయింట్ ఏం చెప్తుంటే, నిజమైన ఆయన నువ్వు ధ్యానం దగ్గరికి వచ్చావు, ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చావు, మళ్ళీ సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చావు, శ్వాస మీద ధ్యాసకు వచ్చావు, ఇప్పుడు మూడో పాయింట్లోకి రా. ఏమిటయ్యా మూడో పాయింట్ అంటే, అరే నువ్వు ఆ శ్వాస మీద ఏది ధ్యాస పెడతావు అది పిరమిడ్లో పెట్టవా? పిరమిడ్ ధ్యానం ఇదేంటి సార్ కొత్తగా ఉంది, ఎప్పుడు వినలేదు. నాయన నేర్చుకోండి, ఆయన పిరమిడ్ కట్టు, నెత్తి మీద పిరమిడ్ హెడ్ పెట్టుకో. నీ ఇంట్లో డాబా ఉందిగా, ఆ డాబా మీద పిరమిడ్ కట్టు, అందులో పోయి ధ్యానం చేయి. లేదా బెంగళూరు పో, పిరమిడ్ మీద పెద్ద పిరమిడ్ ఉంది అక్కడ పోయి ధ్యానం చేయి. నీ ధ్యానం ఇంకా బాగా తొందరగా వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారంటే కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ అంటారు. ఒక రియాక్షన్, కెమికల్ రియాక్షన్ జరగాలంటే ఒక 400 రోజులు పడుతుంది అనుకోండి అవి రెండు కలవడానికి. ఒక క్యాటలిస్ట్ అయితే 2 రోజుల్లోనే అయిపోతుంది. అంటే ఆ యొక్క ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఆనాపానసతి ప్రక్రియను, ధ్యాన ప్రక్రియను ఎంతో వేగవంతం చేయడానికి కోసం ఎంతో ప్రజ్ఞానాన్ని ఇస్తోంది. అందులో మొట్టమొదటి ప్రజ్ఞానం ఏమిటాయా అంటే పిరమిడ్ ధ్యానము. పిఎస్ఎస్ రాకముందు ఎక్కడైనా పిరమిడ్ ధ్యానం ఉందా? పిఎస్ఎస్ తర్వాత ఇప్పుడు ఎక్కడ లేదు ఇక్కడ పిరమిడ్ ధ్యానం. అన్ని చోట్ల ఉంది పిరమిడ్ ధ్యానం. ఇది థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ధ్యానము, సెకండ్ పాయింట్ శ్వాస మీద ధ్యాస, థర్డ్ పాయింట్ పిరమిడ్లో కూర్చొని చేసే ధ్యానము. నేను చదవగా నాకు ఇవన్నీ తెలిసే. నాకు ఎవరైనా చెప్పాడేంటి? నేను మీకు చెప్తున్నట్టు ఎవరైనా నాకు చెప్పారేమిటి? నాకు ఎవరు చెప్పలేదు. ఇలా కూర్చోబెట్టుకుని పిఎంసీలో కూడా నాకు చెప్పలేదు. అప్పుడు పిఎంసీయే లేదు. ఇప్పుడు పిఎంసీ ద్వారా చెప్పేవాడు ఉన్నాడు, ఇంతమంది వినేవాళ్ళు ఉన్నారు. అందరూ మూడో పాయింట్ గురించి తెలుసుకుంటున్నారు. గొప్ప పాయింట్. మన ధ్యానాన్ని వేగవంతం చేయడం కోసము, మరింత శక్తివంతం చేయడం కోసము మన 2G, 3G, 4G, 5G టెక్నాలజీస్ ఉన్నాయి కదా, అలాగే ఇది 1000G టెక్నాలజీ. ఏది పిఎస్ఎస్ఎం యొక్క మూడో పాయింట్ 1000G టెక్నాలజీ. అంటే ఎంత వేగవంతం అయిపోతుందో లెక్కే లేదనమాట. 1000G అంటే లెక్క ఊహించుకోండి. 1000G నాకు అదేంటో నాకు అర్థం కాదు, కానీ నాకు ఆ కంప్యూటర్ భాష అందరూ చెప్తున్నాను, నేను చెప్తున్నాను అంతే. షో ఆఫ్ చేస్తున్నాను అంతే. నాకు జిఏటీ తెలుసు, నాకేం తెలియదు అసలు. నాకు ఆనాపానసతి తప్పతో ఇంకేమీ తెలియదు నాకు. సో థర్డ్ పాయింట్లో ఏమవుతుందంటే, థర్డ్ పాయింట్లో ఎన్నో పాయింట్లు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పాయింట్లు ఉన్నాయి థర్డ్ పాయింట్లో. అందులో ఫస్ట్ పాయింట్ పిరమిడ్ మెడిటేషన్. మన ధ్యానాన్ని మరింత శక్తివంతం, మరింత వేగవంతం, మరింత ప్రతిభావంతం చేయడం కోసం. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ ప్రారంభించబడింది. మనమంతా పిరమిడ్ మాస్టర్లము, పిరమిడ్ కడుతున్నాము, మూడో పాయింట్లో ఉన్న వాళ్ళము. కేవలం మొట్టమొదటి పాయింట్లో, కేవలం రెండో పాయింట్లో కాదు, మూడో పాయింట్లోకి వచ్చాము నాయన.
సరే, ఈ 3వ పాయింట్లో పిరమిడ్ ధ్యానం కాకుండా ఇంకేమున్నాయి అది కూడా తెలుసుకుందాం. పిఎస్ఎస్ రాకముందు ఈ 3వ పాయింట్ ఎక్కడా లేదు. పిఎస్ఎస్ఎం వచ్చిన తర్వాత ఈ 3వ పాయింట్ విస్తారంగా ప్రపంచంలోకి విస్తరించింది. ఈ 3వ పాయింట్లో 2వ పాయింట్ ఏంటి అంటే సంగీతంతో కూడుకున్న ధ్యానము. నేను మొట్టమొదటి ధ్యానం నేర్పించినప్పుడు నేను ఫ్లూటు వాయించలేదు, నేను పాడను లేదు, గమ్మని కూర్చున్నాను. గంటసేపు కూర్చోబెట్టి అయిపోయిందంటే అయిపోయిందన్న. అంటే సంగీతం చేయడం నాకే తెలియదు. నాకెవడు చెప్పలేదు, నేను ఎప్పుడూ తెలుసుకోలేదు. ఎన్నో సంవత్సరాలు అలా గడిచిన తర్వాత నాకు బోర్ కొట్టింది. నేను ఎంతసేపు కూర్చోను ఇక్కడ? నా కోసం నేను కొద్దిగా ఫ్లూట్ వాయించుకోవడం మొదలుపెట్టాను. వాళ్ళు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు, బాబు నేను నా ఫ్లూట్ నీకు అంతరాయం కలిగించిందా, లాభం? చాలా ఎంతో బాగుంది స్వామీజీ, మీరు వాయిస్తుండే మేము ధ్యానం చేస్తుంటాం అన్నారు. ఓహో, ఇది బాగానే ఉంది, ఇది ఉపయోగోపరిగా ఉంది, వాడికి నాకు ఇద్దరికి బాగుందే అని చెప్పి సంగీత ధ్యానం మొదలుపెట్టాం. అంతవరకు ఎక్కడ ప్రపంచంలో సంగీత ధ్యానం లేదు. ధ్యానం అంటే సైలెంట్గా కూర్చోవడం అంతే. సంగీతమా, అదేం ధ్యానం పోయి, దాన్ని కట్టేసాయి, సైలెంట్గా ఉండు అనేవాళ్లే కానీ సంగీతంతో కూడుకున్న ధ్యానం అని ఎక్కడైనా ఉండిందా? లేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వచ్చింది సంగీత ధ్యానము. మొట్టమొదటిలో కాసేపు ఫ్లూట్ వాయించేవాడిని నేను. తర్వాత కాసేపు పాట మొదలుపెట్టాను. ఓ భజగోవింద శ్లోకమో, భగవద్గీత శ్లోకమో. మళ్ళీ వాళ్ళు అడిగారు, నాయనా నా అపస్వరాలు నీకు ధ్యానాన్ని భంగం చేశాయంటే, లేదు స్వామీజీ మీరు చాలా బాగుపడుతున్నారు, మీరు కానివ్వండి అన్నారు. ఈ పిరమిడ్ మాస్టర్లు వాళ్ళే నేను పొగడా, వాళ్ళు నన్ను పొగడా, ఇదే సరిపోయింది. స్వామీజీ మనం ఏం చేసినా వాళ్ళు పొగుడుతున్నారు. మీరు పాడండి స్వామీజీ అంటున్నారు. ఓ ఇది కూడా బాగానే ఉంది. నేను ఏదో పాడడం మొదలుపెట్టాను. ఇదా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ధ్యాన మహాయజ్ఞాలంట, ధ్యాన మహాచక్రాలంట, రామచంద్ర వైలన్ అంట, మృదంగం అంట, వీణ అంట, మ్యాండోలిన్ అంట, అన్నీ వచ్చేసాయి. సితారంట, అది పెద్ద సంగీత కచేరీ. అది ఇక్కడ ధ్యానంలో సంగీత కచేరీ, సంగీత కచేరీలో ధ్యానం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి. 3వ పాయింట్. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ సంగీతం అయితే మేము ధ్యానం చేయలేకుండా ఉన్నాం, అది పెట్టండి, అది పెట్టి మీరు ఎక్కడికైనా పోండి, మేము హాయిగా మేము ధ్యానం చేసుకుంటాం. నేను అదే చేస్తుంటాను, ఆ సంగీతం పెట్టేస్తుంటాను, నేను లోపలికి పోయి క్రికెట్ చూసుకుంటుంటాను. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఆ మ్యాచ్ అయిపోతుంది, మళ్ళీ వచ్చేసి ఇలా కళ్ళు మూసి చేస్తాను, అంతే కళ్ళు తెరవండి అంటాను అనమాట. పాపం వాళ్ళు పిచ్చోడంతా వీడంతా ఇక్కడే ఉన్నాడు అనుకుంటారు. ఇది ఎవరు వింటలేదు కదా. అందరు వినేసి ఉంటారు ఈ పాటికి. అంటే ఎన్నుందే పాయింట్, మళ్ళీ మొట్టమొదటికి వస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? ధ్యానం అనే పదం, పూజలు వదిలిపెట్టేసి, స్తోత్రాలు వదిలిపెట్టేసి, జపాలు వదిలిపెట్టేసి ధ్యానం అనే పదం దగ్గర రావడం కోసమే 3 కోట్ల జన్మలు. ఉత్తరగీత ప్రకారం పూజా కోటి సమం స్తోత్రం, పూజా స్తోత్రం సమం జప, సమో జప, పూజా జపకోటి సమో ధ్యానం. మళ్ళీ కోటి ధ్యానాలు అయితే ఒక లయం, మన లయం దగ్గరికి పోవాలి. ఆ కోటి ధ్యానాల్లో అది చేసి ఇది చేసి ఇది ధ్యానం చేసి చివరికి ఆనాపాన దగ్గరికి వచ్చేసి మళ్ళీ అన్ని మనం ఎన్నో రకాలుగా బలోపేతం చేస్తే ఒక్క జన్మలో అయిపోతుంది మనకి. పిఎస్ఎస్ఎం వల్ల అంత గొప్ప లాభం జరుగుతుంది అందరికీ. పిరమిడ్ ధ్యానం వచ్చే, సంగీత ధ్యానం వచ్చే. 3వది ఏంటంటే గ్రూప్ మెడిటేషన్, సామూహిక ధ్యానం. ఆ గుంపులో గోవిందా ఏంట్రా ఒక్కడే చేసుకోవాలి ధ్యానము అని పూర్వకాలంలో ఉండేది. ఒక్కడే పోయి గుహలో కూర్చునేవాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం గుహ వెతుక్కోం, ఎక్కడ సమూహం ఉంటే అక్కడ వెతుకుతాం.
ఎక్కడ గ్రూప్ ఉంటే అక్కడ జాయిన్ అవుతాం. అప్పుడు గుహలో ధ్యానం, ఇప్పుడు గ్రూప్తో ధ్యానం. గుహలో ఏకాంత ధ్యానం కాదు, సామూహిక ధ్యానము. ఎంతమందితో కలిసి ధ్యానం చేస్తే అంత శక్తి నీకు సులభంగా వస్తుంది. దీన్ని గ్రూప్ ఎనర్జీస్ అంటారు, సామూహిక శక్తి. మన ధ్యానమాల చక్రంలో ఒక 20,000 మందితో కూర్చుంటే ఎంత శక్తి వస్తుందో లెక్కే లేదు. అందుకోసం పరిగెత్తి వస్తుంటారు. వాళ్ళు ఇంట్లోనూ ధ్యానం చేసుకోగలరు, మరి పరిగెత్తి ఎందుకు వస్తున్నారు అక్కడికి అంటే సామూహిక ధ్యానం కోసం, గ్రూప్ ఎనర్జీ కోసం. ఆ ధ్యానమాల చక్రాల్లో అక్కడ పిరమిడ్ ఉంటుంది, ఆ గ్రూప్ ఉంటుంది, మళ్ళీ సంగీతం ఉంటుంది, వాయబ్బో మంచి ప్రకృతి ఉంటుంది అక్కడంతా. ఇంకో పాయింట్ ప్రకృతి ధ్యానం, మంచి చెట్లతో ఆరు బయట ఆకాశం కింద, 4 గోడల మధ్య కాదు, ఆకాశం కింద చేయడము, ప్రకృతితో జీవించడం, అది PSSM. ఎన్నిసార్లు ట్రెక్కింగ్కి వెళ్ళాము అడవులకి, రాత్రంతా కూర్చొని ధ్యానం చేస్తాం. ప్రకృతి ధ్యానం, పౌర్ణమి ధ్యానం, ఫుల్ మూన్, నిన్న రాత్రి ఫుల్ మూన్ మెడిటేషన్. మళ్ళీ ఎప్పుడు పౌర్ణమి వస్తుందా అని వెయిట్ చేస్తుంటాం. మళ్ళీ ఎప్పుడు ప్రకృతిలో తిరుగుతామా అని వేస్ట్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడు ఎవడు సంగీతం వాయిస్తాడా, వైలిన్ వాయిస్తాడా, మృదంగం వాయిస్తాడా అని ఎదురు చూస్తుంటాం. మళ్ళీ ఎక్కడ పిరమిడ్ ఉంది అని ఎదురు చూస్తాము. పూర్వపు కాలంలో అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి అబ్బాయి వెళ్ళినప్పుడు కాస్త నడిచి చూపించమ్మా అనేవాళ్ళు. ఇప్పుడు కాస్త ధ్యానం చేసి చూపించమ్మా అని అంటున్నారు. సరే కానీ కట్నం ఏమి ఇస్తారంటే పిరమిడ్ ఇస్తారా మాకు, మా ఇంట్లో పెద్ద పిరమిడ్ కట్టుకోవాలని ఉంది, మా పిరమిడ్ కట్టుకు మీకు డబ్బులు ఇస్తారా, అదే కట్నం. మీరేం చేయక్కర్లేదు, మమ్మల్ని టూర్ తీసుకెళ్ళండి, ఒక్కసారి పిరమిడ్ వ్యాలీకి బెంగళూరు తీసుకెళ్ళండి చాలు, మాకు అదే వరం అంటారు. ఆ బెంగళూరు పిరమిడ్ వ్యాలీని చూడడానికి ఉంటుంది. అయ్యా మూడు గారు నన్ను తీసుకెళ్ళవా, నీకింత చేస్తున్నా కానీ నువ్వు నాకు అంత చేయకూడదా, వేదవ నా కొడుకు లోపల తిట్టుకుని బయటికి వరకు స్వామి నన్ను తీసుకెళ్ళండి స్వామి అంటున్నారు. లోపలేమో వెదవ నా కొడుక అని చెప్పేసి. నేను నిజమే మాట్లాడుతున్నానా? అయ్యా బాబోయ్, నన్ను తీసుకెళ్ళచ్చు కానీ నువ్వు ఒక్కడికే పోతున్నావు పిరమిడ్ వ్యాలీకి, నన్ను తీసుకెళ్ళచ్చు కదా. లేకపోతే ఈజిప్ట్ గీజా పిరమిడ్ తీసుకెళ్ళచ్చు కదా, నా కోరిక కదా. ఒక్కసారైనా ఈజిప్ట్ గిజా పిరమిడ్ చూసి ఆ కింగ్ ఛాంబర్ పోయాలని చెప్పేసి అలాంటి కోరికలు కోరుతున్నారు ఇప్పుడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి. ఏదో పట్టు చీర కంచి చీర కాదు. మూడు పాయింట్లు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్, ధ్యానం అనే పండుగ రావడం కొన్ని జన్మలు పడుతుంది, ఎన్నో జన్మలు. తర్వాత ఆనాపానసతి దగ్గర రావడానికి రెండో పండుగ రావడానికి ఇంకో కొన్ని జన్మలు. తర్వాత PSSMలోకి రావడం కోసం 3 జన్మలు. ఎన్ని జన్మలు? PSSMలో అన్నీ ఉన్నాయి, నీకు ఏమేం కావాలో మొత్తం అన్నీ ఉన్నాయి. పిరమిడ్లో ధ్యానం ఉంది, సంగీత ధ్యానం ఉంది, ప్రకృతి ధ్యానం ఉంది, ఫుల్ మూన్ ధ్యానం ఉంది, సామూహిక ధ్యానం ఉంది, సమాధి ధ్యానం ఉంది. నందవరం పోయి సదానంద యోగి గారి సమాధి దగ్గర కూర్చుంటే ఎంత బాగుంటుందో ధ్యానం. ఆయన జీవితం అంతా కష్టపడి ఆ శరీరం ధ్యానం చేసినప్పుడు ఆ శరీరం అక్కడ ఉంది, అక్కడ ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దగ్గర ఎందుకు వెళ్తాం మనం? తిరుపతి వెంకటేశ్వర ఎందుకు? అక్కడ వాళ్ళ శరీరంతో ఉన్నారు, వాళ్ళు సజీవ సమాధి ఉన్నారు, అందుకే అంత శక్తి ఉంది. కనుక అక్కడ పోయి సమాధి ధ్యానం చేస్తాం. దీన్ని సమాధి ధ్యానం అంటారు. అది విశిష్టమైన ధ్యానము. కనుకనే మనం మంత్రాలయం వెళ్తాము, తిరుమలకి వెళ్తాము, నందవరం వెళ్తాము. అక్కడ గొప్ప గొప్ప యోగేశ్వరులు జీవించిన ఆ శరీరము ఇంకా నిక్షిప్తమై ఉంది.
అక్కడికి పోయి మనం ధ్యానం చేస్తుంది. ఇది సమాధి ధ్యానం అంటాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎక్కడుందో మీరు ఊహించండి. ఎన్ని విధాలుగా ప్రపంచానికి సహాయపడుతుందో తెలుసుకోండి. ఆ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి చేరిన ఆ పిరమిడ్ మాస్టర్ యొక్క ఘనత, గొప్పతనం నేను ఏం చెప్పాలి? ఎన్ని జన్మలో కష్టపడి కష్టపడి కోరుకొని కోరుకొని ఏరుకొని ఏరుకొని ఎంచుకొని ఎంచుకొని గాలించి గాలించి శోధించి శోధించి ఇక్కడికి వచ్చారు. నా దగ్గరికి ఎవరు వచ్చినా నాకు వాళ్ళ గత జన్మదని కనబడి నాయన ఎంత కష్టపడ్డారో పాపం అని అనిపిస్తుంటుంది నాకు. ఇన్ని కష్టపడి ఇక్కడికి వచ్చాడా రామచంద్ర? పోన్లే వచ్చాడులే, కాస్త వాడికి మిరపకాయ బజ్జీ పెడదాం, వంట వండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ విధంగా ఈ 3 పాయింట్స్ గురించి మనం విస్తారంగా తెలుసుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ వద్దాం. ఎందుకంటే ఈ 3 పాయింట్స్ గురించి తెలుసుకుంటే మీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గురించి తెలుసుకున్నట్టు లెక్క. మీరు ఏ సంస్థలో ఉన్నారో మీరు తెలుసుకున్నట్టు లెక్క. ఈ పిఎస్ఎస్ రాకముందే ఎన్నో జన్మల కింద మీరు ధ్యానంలోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్నో జన్మల కింద ఆనాపానసతిలోకి వచ్చారు. సెకండ్ స్టెప్గా, థర్డ్ స్టెప్గా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎన్నో జన్మలు ధ్యానం అంటే ఏంటో తెలియక అల్లల్లాడి చివరికి ధ్యానం దగ్గరకు వచ్చి ధ్యానంలోకి వచ్చినా కూడా మళ్ళీ అల్లల్లాడి శ్వాస మీద ధ్యాస లేకపోవడం వల్ల చివరికి శ్వాస మీద ధ్యాసలోకి వచ్చి అక్కడి నుంచి ఇంకో జంపు తీసుకుని పిఎస్సి స్థలంలోకి వచ్చారు. ఈ పిఎస్సి స్థలంలో హాయిగా ఉంది. ఎక్కడికి పోయినా పిరమిడ్లు. హైదరాబాద్లో పిరమిడ్, అనంతపురంలో పిరమిడ్, వాణియంబాడిలో పిరమిడ్, బెంగళూరులో పిరమిడ్, అన్ని చోట్ల పిరమిడ్లే. ఎక్కడ చూసినా గ్రూప్స్. సంగీతం లెక్కే లేదు. మనకి ఇప్పుడు సంగీతం యొక్క గొప్పతనం తెలిసింది, పిరమిడ్ యొక్క గొప్పతనం తెలిసింది, ఒక సమూహం యొక్క గొప్పతనం తెలిసింది. ఫుల్ మూన్, అంతకుముందు ఎన్నోసార్లు ఫుల్ మూన్ చేసాం మనం, కానీ ధ్యానంలో రాకముందు ఫుల్ మూన్ యొక్క గొప్పతనమే తెలియదు మనకి. ధ్యానంలో వచ్చిన తర్వాత తెలిసింది ఫుల్ మూన్ యొక్క గొప్పతనం. ధ్యానంలో వచ్చిన తర్వాత పిరమిడ్ యొక్క గొప్పతనం తెలిసింది. లేదా శవాలు పెట్టుకునేది అనుకున్నాం. హిస్టరీ పుస్తకాలు అలా ఉంది. ఇది శవాలు పెట్టుకోవడం కోసం, శవాలు కలకాలం ఉండడం కోసం. శవాలు కలకాలం ఉండడం కోసం కాదు, ఆత్మను కలకాలం ఉండడం కోసం ఉంది అది పిరమిడ్. కానీ ధ్యానం చేయని వాళ్ళకి తెలియదు. అది హిస్టరీలో రాశారు వేరే, కానీ ధ్యానంలో వచ్చినది అసలు సంగతి తెలియంది. ఆ పౌర్ణమి గురించి కానీ, ఆ పిరమిడ్ గురించి కానీ, ఆ సంగీతం గురించి కానీ. అందరికి సంగీతానికి తెలియదు ఆ సంగీతం ఎందుకుందో. ఆ ధ్యానం కోసం ఉందని తెలియదు వాళ్ళకి. ఆ సంగీతమే గొప్ప అనుకుంటున్నారు, కానీ సంగీతం ఉన్నది ధ్యానం కోసం తెలియదు వాళ్ళకి. సంగీతజ్ఞుడికే తెలియదు. రకరకాలుగా మన ధ్యానాన్ని, మన ఆనాపానసతిని బలోపేతం, శక్తిపోతం చేసుకోవడం కోసం పిఎస్ఎస్ఎంలో ఉన్నాము. ఈ విధానాలన్నీ ప్రపంచానికి చెప్పడం కోసమే మనం పిఎస్ఎస్ఎంలో ఉన్నాము. ప్రపంచం అంతా పిఎస్ఎస్ఎం కావాల్సిందే.
మనం ఎలా 3వ స్టెప్కి వచ్చామో ప్రపంచం అంతా ఒక స్టెప్ దాటి 2వ స్టెప్లోకి వచ్చి 2వ స్టెప్ దాటి 3వ స్టెప్కి రావాల్సిందే. అందరికీ సిద్ధాంతం ఒకటే, అందరికీ సూత్రం ఒకటే. అందరికీ పెళ్లి ఒకటే, అందరికీ పిల్లలు ఒకటే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పెళ్లి ఉంటుంది ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా పిల్లలు పుడతారు ఏంటి? అలా ఉండదు కదా. అలాగే ఆత్మ కూడాను పెళ్లి, పిల్లలు, పెటాకులు అంతా ఒకటే. పెళ్లి అంటే ధ్యానంలో రావడం, తర్వాత ఏం చెప్పాను, పెళ్లి, బిడ్డలు. బిడ్డ అంటే ఆనపాలి సతి, పెటాకులు అంటే ఇగో పిరమిడ్లు, సంగీతాలు. అందరికీ అదే పెళ్లి, అదే పిల్లలు, అదే పెటాకులు. పెటాకు అంటే ఏంటో నాకు అర్థం కాదు ఇప్పుడు. కాదు పైకి పోవడమా? ఓహో, అంటే ఇంకా జన్మ లేకుండా చేసుకోవడమా? ఓహో, అది కూడా కరెక్టే. భగవద్గీతలో శ్రీకృష్ణులు వారు చెప్పారు, నాయన నువ్వు నా స్థితికి రా, అప్పుడు నీకు జన్మ లేదని చెప్పాడు. నేను ఎక్కడ ఉన్నానో నువ్వు అక్కడికి రా. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, పాముల్లో నేను వాసుకుని నాయన, పర్వతాల్లో మేరు పర్వతాన్ని, వేదాల్లో సామవేదాన్ని, ఋషులలో భృగు మహర్షిని, మునులలో నారదమునిని, పాండవుల్లో మధ్యముని, ఇలా ఎన్నో చెప్తుంటాడు దృష్టాంతాలు. ఈ మధ్య ఆయన ఏం చెప్తున్నాడంటే, అన్ని సొసైటీలు నేను పిరమిడ్ సొసైటీని ఆయన అంటున్నాడు. అందరి మాస్టర్లో నేను పిరమిడ్ మాస్టర్ని అంటున్నాడు. ఈ మధ్య ఆయన డైలాగులు ఇవి. నేను మొన్ననే విన్నాను ఎక్కడో. ఈరోజు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ గురించి విస్తారంగా తెలుసుకున్నాము. 3 పాయింట్ల గురించి తెలుసుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయి. ఈ మధ్య ఎవడో ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడంట, క్రిస్టల్ ధ్యానం అంట. ఆరు బాబోయ్, ఆయన క్రిస్టల్ పెట్టుకుని ధ్యానం నేర్పిస్తున్నాడు. అందరికీ అనుభవాలు వస్తున్నాయి. క్రిస్టల్ మెడిటేషన్. ఆయనకి ఎక్కడి నుంచి, అమెరికా నుంచి ఒక క్రిస్టల్ వచ్చేసింది, పెద్ద క్రిస్టల్. కాస్మిక్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారంట ఆ ప్రదీప్ అనే అబ్బాయికి. అమెరికాలో ఉండే ఒక నీనామరు అనే ఆవిడకి, ఆవిడ దగ్గరికి క్రిస్టల్ వచ్చింది. ఆవిడకి మెసేజ్ వచ్చింది, ఎవడో ప్రదీప్ అనే అబ్బాయి ఉన్నాడు, వాడికి క్రిస్టల్ ఇవ్వాలని చెప్పేసి ఆవిడ మరి కాంటాక్ట్ చేసి, ఇగో ఈ పిరమిడ్ వ్యాలీలోని ఆ క్రిస్టల్ ప్రదీప్ అనే అబ్బాయికి రావడం. అప్పంచి ఆ క్రిస్టల్ తీసుకుని క్రిస్టల్ మెడిటేషన్ ప్రపంచం అంతా జరుగుతున్నాడు. పిరమిడ్ మెడిటేషన్, మ్యూజిక్ మెడిటేషన్, నేచర్ మెడిటేషన్, ఫుల్ మూన్ మెడిటేషన్, సమాధి మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్, క్రిస్టల్ మెడిటేషన్. ఆ క్రిస్టల్ ఎంత బాగుందో, మై గుడ్నెస్. ఇంకా ఎన్నో ఉన్నాయి. 3rd పాయింట్లో మనం ఏం చెప్తామంటే, చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలోయ్. అంతకుముందు గడ్డాలు వచ్చిన తర్వాత ధ్యానం, ఇప్పుడు కాదు. చిన్నప్పటి నుంచే ధ్యానం. 3 ఏళ్ల పిల్లాడు ధ్యానం చేస్తున్నాడు.
4 ఏళ్ల పిల్లాడు ధ్యానం చేస్తున్నాడు అంటే చిన్న పంచే ధ్యానం. అంతకుముందు ఎలా ఉండేది? పిఎస్ఎస్ రాకముందు బ్రహ్మచర్యాశ్రమం అయిన తర్వాత, గృహస్థాశ్రమం అయిన తర్వాత, వానప్రస్థాశ్రమం అయిన తర్వాత, అప్పుడు సన్యాసాశ్రమం అయినప్పుడు అప్పుడు నేనే ధ్యానం. సన్యాసులకే ధ్యానం రాదు నా కొడక, బ్రహ్మచారులకు కాదు, గృహస్థులకు కాదు. ఇప్పుడేమంటున్నావు? నాయన బ్రహ్మచర్య ఆశ్రమంలోనే ధ్యానము, గృహస్థాశ్రమంలోనే ధ్యానము అంటే ధ్యానం ఎక్కడికి వచ్చింది చూడండి. ఇదే పిఎస్ఎస్ఎం యొక్క గొప్పతనము, 3rd పాయింట్ యొక్క గొప్పతనము. చిన్న పంచే ధ్యానము, ప్రాపంచిక చదువులతో పాటే ఆధ్యాత్మిక జ్ఞానం చదువు. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం, ए स्टिच इन टाइम सेव्स 9, काल करे सो आज करे सो अब, पल में प्रलय होगा बहुरी करोगे कब. కబీర్ చెప్పాడుగా, రేపు చేయవలసింది ఇవాళే చెయ్యి, ఇవాళ చేయవలసింది ఇప్పుడే చెయ్యి. ఒక్క క్షణంలో చావు వస్తుంది, ఇంకెప్పుడు చేస్తావు ఓయ్. ఆ కబీర్ ఫిలాసఫీ పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ ఇప్పుడే చేయి ఓయ్, రేపని చెప్పమాక. ఇవాళ ఇప్పుడు. పిఎస్ఎస్ఎం సిద్ధాంతం కబీర్ సిద్ధాంతం. రేపు లేదు, ఇవాళ ఉంది, ఇప్పుడు ఉంది. ఇంకోటి ఏం చెప్తుంది? అంతకుముందు పిఎస్ఎస్ఎం రాకముందు ఎవరో గురువు ఉంటారు, ఆయన దీక్షిస్తాడు. ఇప్పుడు గురువు లేదు, వంకాయ లేదు. అదే సమయం గురువు లేదా వంకాయ లేదు అంటారంటే, అవును ఆయన నీ శ్వాసే నీ గురువు. నో గురువు నో వంకాయ. అయితే ఎక్కడికి పోక్కర్లేదా? ఎక్కడికి పోతున్నాయి? ఇంట్లో కూర్చో, లాక్డౌన్. బయటికి వచ్చావో కరోనా కాడుతుంది, జాగ్రత్త. లాక్డౌన్. నో సర్చ్ ఫర్ గురు. పాపం వివేకానందుడు గురువుని వెతుకుంటూ పోయాడు. ఎక్కడ నా గురువు, ఎక్కడ నా గురువు? మనకి ఎక్కడ గురువు లేడు, మనకి మన దగ్గరే ఉన్నాడు గురువు. ఇది పిఎస్ఎస్ఎం. ఎన్నో జన్మల్లో గురువు దగ్గరకు వెతుకుంటూ వెళ్ళిన వాడంతా పిఎస్ఎస్ఎంలో వచ్చినప్పుడు గురువు లేదని తెలుసుకున్నారు, ఆ వెతుకులాట పోయిందని తెలుసుకున్నారు. శ్వాసే గురువు అని దగ్గరికి వచ్చారు, శ్వాస మీద ధ్యాస. సెకండ్ పాయింట్, నో గురువు, నో వ్యక్తిగత గురువు. అది సెకండ్ పాయింట్. అక్కడి నుంచి మళ్ళీ జంప్ చేసి పిరమిడ్ల దగ్గరికి, సంగీతం దగ్గరికి, ఫుల్ మూన్ దగ్గరికి నుంచి, సమూహ గురించి, వీటన్నిటి దగ్గరికి మనం వచ్చాం. మనం అంటే ఎన్ని జంపులు తీసుకుని వచ్చామో లెక్క చూడండి. ఈరోజు ఈ 3 పాయింట్ల గురించి చెప్పదలుచుకున్నాను. బాగా చెప్పానా? అర్థమైందా? అర్థమైందంటే హాఫే అర్థమైందా? ఒకటి అడిగట్టు అర్థమైందంటే అర్థమైంది సమయం ఏంటంటే అర్థమైంది అన్నాడు. నాకు బాగా అర్థమైంది అన్నాడు వాడు. ఏమిటి అర్థమైంది అంటే, అభిమన్యుడిలాగా లోపలికి వెళ్ళడం తెలిసిన బయట రావడం తెలియదు అన్నాడు. అంటే అర్థమే వాడికి అర్థమైంది. బాగా అర్థమైందా? మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ బాగా అర్థం కాలేదు అనుకోండి, అర్థమైంది అనుకోండి, కాసేపు ధ్యానం చేస్తే పోలే, మిగతా అంతా అర్థమైపోతుంది. చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం, కాసేపు ధ్యానం చేద్దాం.
మిగతా సగం అర్థం అయిపోతుంది. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాం.
ఆఖరి ఒక్క నిమిషం. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. కాయపటూపులు గని ఉన్నది స్వామి. पवन पुत्र बने, श्वास के पुत्र बने, वायु पुत्र बने. यही है श्री रामायण जी का निचोड़. बार बार करे ध्यान, हजार बार करे ध्यान बाबा. ध्यान में आइए, सांसों के पास आ जाइए, पीएसएसएम में आ जाइए बाबा. After meditation, after breath comes PSSM. PSSM is in the third point. Access PSSM. Learn about PSSM. Become a member of PSSM. Intensify your meditation. Maximize your profits, benefits. The PSSM way. Arrive at the third point. While first point is meditation, while the second point is anapanasati, third point is PSSM. And all that it offers, and all that it explains. These are the 3 points, my dear friends. First, come to the meditation point. Second, go to the breath. Third point, catalyze your progress, the PSSM ways. Do the pyramid meditation. Participate in the group meditations. Do the full moon meditation. Do the samadhi meditation. Do the nature meditation. Do the crystal meditation. Meditation from childhood itself. Meditation today and now, not tomorrow. We go the Kabir way. Every pyramid master is a Kabir, is a Vemana and a Annamaya. And a Buddha, of course. Final 30 seconds. Twenty. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0.
Slowly remove your hands and you may open your eyes. Thank you, my dear friends. Thank you very much.